చాలామందికి ఉండే క్వశ్చనే ఇది. అదేంటంటే జనరల్‌గా డబ్బు ఉన్నవాళ్ళు ఫ్లైట్స్ ఎక్కుతారు బానే ఉంది. అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ పీపుల్స్‌కి తక్కువ ప్రైజెస్‌తో స్టాండింగ్ ఫ్లైట్స్‌ని ఎందుకు తీసుకురాకూడదని డౌట్ వచ్చిందా? దానికి ఈ వీడియోలో ఆన్సర్ చెప్తే పూర్తిగా వినండి. మన ఇండియాలోనే కాదు ఏ కంట్రీలో కూడా ఈ స్టాండింగ్ ఫ్లైట్స్‌కి పర్మిషన్ లేదు. ఫ్లైట్ ఎక్కే ప్రతి ఒక్కరికి సీట్‌తో పాటు సీట్ బెల్ట్ కూడా ఉండాలి. ప్యాసింజర్ సేఫ్టీ కోసం అండ్ డీజీసీఏ రూల్లో ఒకటి. విమానం టేకాఫ్ అయిన తర్వాత ఇంజన్స్లో సడన్గా ప్రాబ్లమ్స్ వస్తే నిలబడిన వాళ్ళకి ముందుగా ఎఫెక్ట్ అవుతుంది. ఎయిర్లైన్స్లో ఎమర్జెన్సీ రూల్స్ ప్రకారం విమానం ప్రమాదంలో ఉన్నప్పుడు 90 సెకండ్స్లో విమానం నుంచి బయటకు రావాలి. దానికి నిలబడిన ప్రయాణికుల వల్ల ఎమర్జెన్సీస్ బ్లాక్ అయిపోతాయి. సాధారణంగా విమానాల్లో బోయింగ్ అండ్ ఎయిర్ బస్ డిజైన్తో రెడీ చేస్తారు. నిలబడి ఉండే విమానాలను డీజీసీఏ పర్మిషన్ ఇవ్వదు. లో కాస్ట్ ఎయిర్లైన్స్, రయల్ ఎయిర్లైన్స్ కూడా స్టాండింగ్ సీట్స్ కోసం రీసెర్చ్ చేసినా కానీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కారణాల వల్ల ఇది పరిగణించబడలేదు. పోనీ నార్మల్ ఏరోప్లేన్స్లో టికెట్ రేట్స్ ఎందుకు తగ్గించారంటే ఏరోప్లేన్స్కి వాడే ఏవియేషన్ టర్బన్ ఫ్యూయల్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక ట్రిప్లో 40% ఫ్యూయల్కే అవుతుంది. అంతేకాకుండా ఈ ఫ్యూయల్కి ట్యాక్సెస్ కూడా ఉంటాయి. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ స్పైస్ జెట్, గో ఏరియా, ఎయిర్ ఏషియా ఇండియా వంటి ఎయిర్లైన్స్ కూడా టికెట్ రేట్స్ తగ్గించారు. తర్వాత ఆ ఎయిర్లైన్స్ కూడా స్టాప్ చేశారు. ఒక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలన్నా, పార్క్ చేయాలన్నా, దానికి సర్వీస్ చేయాలన్నా మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎయిర్లైన్స్లో టికెట్ రేట్స్ తగ్గించరు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.